యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని మున్నూరు కాపు సత్రంలో ఎన్డీడీబీ ప్రతినిధులతో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ సంస్థ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి పాడి రైతులకు పెండింగ్లో ఉన్న పాల బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. మదర్ డైరీ మరియు ఎన్డీడీబీ కలిసి సంస్థను సంయుక్తంగా నడపడానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు. పాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడం ప్రథమ కర్తవ్యమని, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఎన్డీడీబీ సహకారం లభించడం వల్ల రైతుల బకాయిల విడుదల ప్రక్రియ వేగవంతమవుతుందని చెప్పారు. సంస్థ పరిరక్షణ కోసం పాలకవర్గం సామూహిక నిర్ణయాలతో ముందుకు సాగుతుందని, రైతుల విశ్వాసాన్ని నిలబెట్టడం లక్ష్యమని అన్నారు. మరి ఎన్డీడీబీని ఈ రోజు వరకు ప్రయత్నం చేసినటువంటి ఎన్డీడీబీని అందరి సమక్షంలో వాళ్ళని కూడా పిలిచి మరి ఎన్డీడీబీ అయితేనే మరి మదర్ డేకి పూర్వవైభవం వచ్చి మళ్ళీ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా సకాలంలో చెల్లించడానికి మరి వాళ్ళ వల్లనే అవుతుంది. కాబట్టి కొన్ని బ్యాంకుల ఇబ్బందులు జరగడం వల్ల ఈ ఆలస్యమైంది. బ్యాంకు వాళ్ళ క్లియరెన్స్ కూడా వాళ్ళే తీసుకొని అతి త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్ చేస్తామని ఇవాళ వాగ్దానం చేయడం జరిగింది. మా గౌరవ ఆలేరు శాసనసభ్యులు విప్పు గారు కూడా ఇక్కడికి వచ్చి మరి వారి ముందు కూడా ఎన్డీడీ వాళ్ళు మేము అతి త్వరలో ఇదివరకు జరిగినటువంటి ప్రొక్యూర్మెంట్ను మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు పక్కదారులు పట్టినా కూడా ఎవరన్నా వాళ్ళ అవసరాల కోసం అటువంటి కాకుండా మళ్ళీ మదర్ డైరీకి పాలు పంపించి వాళ్ళకి 15 రోజులకు ఒకసారి పేమెంట్ ఇచ్చే విధంగా మదర్ డైరీ వాళ్ళే చర్య తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళే డబ్బులు ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చింది. కాబట్టి అటువంటి ఇబ్బంది జరగదు. వాళ్ళకి ప్రతి 15 రోజులకు ఒకసారి డబ్బులు రావడం ఉంటుంది. కాబట్టి రైతులకు అందరికి ఒకటే విన్నపం ఇస్తున్నాం ఆ డైరెక్టర్ల తరఫున, మున్ముందు అటువంటి ఇబ్బంది జరగకుండా అతి త్వరలోనే మీ పేమెంట్లు వస్తాయి. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు. సరే, ఇప్పుడు జరిగిన జాప్యానికి మేము క్షమించమంటున్నాం. దానికి మేము హృదయపూర్వకంగా కూడా మేము అందరితో ధన్యవాదాలు తెలియజేస్తాం.